గర్భం వచ్చిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వాటిలో నార్మల్ సిమ్టమ్స్ ఏంటి, అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏంటి, ఇవి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయిన తర్వాత లేడీస్లో ఫస్ట్ వచ్చే చేంజెస్ ఏంటంటే మిస్డ్ పీరియడ్ అనేది ఆగిపోతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తుంది అనమాట. ఈ తర్వాత మన ప్రెగ్నెన్సీలో ఫీల్ అయ్యే చేంజెస్ ఏంటంటే బ్రెస్ట్ టెండర్నెస్, అంటే బ్రెస్ట్ అనేది బరువు ఎక్కుతుంది, కొంతమందికి నొప్పిగా కూడా ఉంటుంది. దట్ ఈస్ ప్రెటీ కామన్. సెకండ్ థింగ్, యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి రావడం. మనం గంటకి యూరిన్కి వెళ్తున్నాం అంటే అది కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ సిమ్టమ్గానే కన్సిడర్ చేస్తాము. అండ్ మైల్డ్ పెయిన్, కొంచెం లాగినట్టు ఉంటుంది, కాళ్ళు లాగేసినట్టు ఉంటాయి. మోస్ట్లీ ఇది ఏంటంటే ఫెటిగ్, అలసిపోతూ ఉంటారనమాట. ఈ అలసిపోవడం అనేది కూడా ప్రెగ్నెన్సీ ఎర్లీ టైంలో కామన్. బట్ ఏంటి అన్కామన్, ఏంటి మనం ఎక్కువ వరీ అవ్వాల్సి, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ ఏమన్నా అయ్యే అవకాశం అనేది ఉంటుంది, విపరీతమైన వాంతులు, హైపరెమిసిస్ అంటారు, అంటే ఏం తిన్నా సరే పేషెంట్కి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఈ పర్టికులర్ కండిషన్స్ మాత్రం నార్మల్గా తీసుకోవడం అనేది కుదరదు. అట్ ద సేమ్ టైం యూరిన్ అనేది ఎక్కువ వెళ్తుంటారు, కొంతమందికి బర్నింగ్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ అంటారు, ఆ కండిషన్ కూడా నార్మల్గా తీసుకోవడం అనేది కుదరదు అనమాట. ఓన్లీ మీకు మార్నింగ్ సిక్నెస్ ఉంది, టైర్డ్నెస్ ఉంది, ఎక్కువ యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది, బ్రెస్ట్ అనేది పెయిన్ వస్తుంది, ఇట్లాంటివి అయితే అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దే ఆర్ ప్రెటీ నార్మల్ సిమ్టమ్స్. ఓన్లీ అబ్నార్మల్ సిమ్టమ్స్ నేను ఇందాక ఎక్కువ ఏవైతే చెప్పానో అట్లాంటివి ఉన్నట్లయితే మాత్రం యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ ఇమీడియట్లీ.